అందరికీ నమస్కారం, వందనాలు. అందరూ బాగున్నారా? మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. హోసన్న సోషల్ సర్వీస్, అదే ఇంతకుముందు హోసన్న సోషల్ సర్వీస్ అని కాదు, వీరబాబు సోషల్ సర్వీస్ ఉండింది. వీరబాబు తీసేసి హోసన్న సోషల్ సర్వీస్ అని పెట్టాను. అయితే ఈ మాట ఎందుకు పంచుకుంటానంటే, చాలా రోజుల నుంచి చాలా గ్రామాల్లో ఫోన్ చేస్తున్నారు, అయ్యా మా గ్రామానికి నువ్వు వచ్చాక వస్తావు కదా రా అని పిలుస్తున్నారు. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. ఆటో కూడా సరిలేదు, అలాగే తోలకాలు కూడా లేవు, దానివల్ల కొంచెం నేను వెళ్ళలేకపోతున్నాను. అయితే ఖచ్చితంగా మనం సోషల్ సర్వీస్ చేస్తాం, ప్రతి ఒక్కరికి మనం అందుబాటులోనే ఉంటాం. అయితే కొత్తగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఏరే ఒక ఆయన ఫోన్ చేసి నాకు స్థలం ఉంది, ఆ స్థలం మీద అనాథాశ్రమం పెడతావా అని అడిగాడు. సరే ఎంత ఉంటుంది అని అడిగాను. ఒక 5-6 లక్షలు ఉంటుంది ఆ స్థలం అన్నాడు. సరే అయితే నేను 5-6 లక్షలు కూడా ఒప్పుకున్నాను. సరే ఒక 2-3 సంవత్సరాలు ఈ లోపల ఏదోలా చేసి నీకు డబ్బులు కట్టేస్తాం, తర్వాత ఏం చేయాలి, నువ్వేం ఆశిస్తావు అని అడిగాను. సరే ఆ స్థలానికి డబ్బులు ఇచ్చేస్తానంటున్నావు కాబట్టి మా నాన్నగారి పేరు పెట్టమన్నాడు. సరే వాళ్ళ నాన్నగారి పేరు కూడా పెడతానని ఒప్పుకున్నాను. అయితే ఎట్లా చేయాలంటే, ఒక 10 మంది ఉండాలంట దానికి సభ్యులుగా రాసేదానికి. మామూలు టీం మొత్తం 10 మంది ఉంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది నాకు చెప్పారు, నీ ఫోన్లో నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావు కదా, నువ్వు ఫౌండేషన్ పెట్టుకొని. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అప్పుడు చేయాలని, ఎందుకంటే మీ అమ్మగారి పేరు పెట్టుకోండి, నువ్వు నీ ఫౌండేషన్ పేరు పెట్టుకోమన్నారు. అది నాకు వద్దు, ఎందుకంటే మనం ఇప్పుడు చేసేది ఎక్కువ, అంటే మనం వీడియోలు పెడుతున్నాం కాబట్టి కొంతమంది కూడా నచ్చట్లేదు మనం వీడియోలు పెట్టేది. అయినా తప్పదు, ఎందుకంటే మనం చేసే సహాయం ఏ రోజులకి చూస్తేనే కదా, ఏ రోజు చూసినప్పుడే కదా మన సహాయం చేస్తారు. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే, ప్రతి ఒక్కరికి నేను వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు, అది చూసిన వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అనాథాశ్రమం ఏ రోజులతో కలిసి చేయడం కరెక్టా కాదా అంటే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను 2 మాటలు. అనాథాశ్రమం వాళ్ళతో కలిపి చేయమంటారా, లేదంటే ఇలాగే మన సేవా కార్యక్రమాలు మన ఫోన్లో ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలా అనేది మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఒకవేళ అనాథాశ్రమం పెడితే ఎలా పెట్టాలి? చిన్నపిల్లలు పెట్టాలా, లేకపోతే పెద్దవారికి పెట్టాలా, వృద్ధులు పెట్టాలా, లేదా ఆడపిల్లల్ని మగపిల్లల్ని లేదా అందరినీ కలిపి అక్కడ పెట్టాలా అనే దాని గురించి నాకు కొద్దిగా తెలియదు. మీకు ఎవరికైనా మీకు డీటెయిల్ తెలిసినట్టయితే ఖచ్చితంగా నాకు చెప్పండి, ఇలా చేయండి అని. మీరు నాకు కామెంట్ పెట్టినా పర్లేదు, లేదంటే డైరెక్ట్ ఫోన్ చేసినా పర్లేదు, లేదా వాట్సాప్ గ్రూప్లో మీరు ఏది వాయిస్ పెట్టినా పర్లేదు. ఏ విధంగా సరే, నేను ఇప్పుడు దాకా ఏంటంటే చాలా కష్టాలు పడుతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను. అయినా కానీ ఏంటంటే ఒకరోజు ఆటో వేయకపోతే నాకు ఇల్లు అయితే గడవదు. అయినా కానీ దేవుని పని, నేను ఆదివారం శనివారం చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు, నేను సాగు బతుకులు ఉన్నప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి, ఒకప్పుడు భయంకరమైన తాగిపోతుంది, నేను మారాను కాబట్టి చాలా వరకు మారడానికి ట్రై చేస్తున్నాను, ఇంకా మారాలి. అయితే సువార్త అనేది నేను అందిస్తున్నాను అందరితో, అన్ని సేవకులతో కలిపి, ఎందుకంటే మనకు చదువులేదు కాబట్టి మనకు తెలిసిన మాటలు నేను చెప్తున్నాను. అలాగే ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, నేను చేస్తున్న సువార్తలో ఈ సోషల్ సర్వీస్కి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే మత మార్పులు ఈ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే దేవుని కృప ఏంటంటే నాకైతే అలాంటివి లేవు, ఏదో ఒకరిద్దరు తప్ప, నన్ను ఎవరు అడగట్లేదు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటంటే, నేను అనాథ ఆశ్రమం వాళ్ళతో పెట్టాలంటే పెట్టాలా వద్దా, పెడితే ఎలా పెట్టాలి అనేదానికి నాకు కొంచెం డీటెయిల్ ఇవ్వండి. ఇంకొకటి కూడా ఏంటంటే, మేము కూడా నీ సోషల్ సర్వీసులో ఆశ్రమకి మేము కూడా పాలు భాగస్తులు అవుతాం, మేము కూడా కమిటీలో చేరుతా ఉన్నవారు ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం ప్రస్తుతానికి, ఆయన చెప్పిన నేను. మీరు ఎవరైనా కమిటీలో చేరాలనుకుంటే చేరండి, ఒకవేళ సభ్యులుగా. లేదు మేము కూడా మీరు అనాథాశ్రమం పెట్టినప్పుడు మా వంతు డొనేషన్ మీకు ఇస్తాం, మా వంతు మేము సాయం చేస్తాం, ఏదో ఒకటి చేస్తా ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పండి. లేకపోతే మేము మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాం, లేదా పెట్టాలా వద్దా అనేది కానీ ఖచ్చితంగా నాకు మీరు తెలియచేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం మన పని మనం చేసుకుంటూ, మన కుటుంబాన్ని పోషించుకుంటూ, ఆటో తోలుకుంటూ, లేని వాళ్ళకి కొద్దిగా ఎక్కడో ఎవరైనా లేని వాళ్ళకి ఏదో ఒక కట్ట బియ్యము, ఒక కట్ట గుడ్లు, నూనె ప్యాకెట్ అలా కొంచెం ఒక 10 రూపాయలు 15 వందలతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే ఇంకా బలంగా చేయాలని అనుకుంటున్నా నేను. అంటే చేసేది నా వల్ల కాదు, ఇది చాలామంది సపోర్ట్ కావాలి, ఖచ్చితంగా ప్రార్థన బలం కావాలి, ముందు ముఖ్యంగా నాకు ప్రార్థన కావాలి, అలాగే పెద్దవారు ఒక ఆలోచనలు కూడా కావాలి. అందుకే ఈ మాట చెప్తున్నాను కదా, దయచేసి మళ్ళీ అర్థం చేసుకోండి. నేను చేస్తున్న సోషల్ సర్వీస్లో కానీ లేకపోతే దేంట్లో అయినా సరే ఏది ఆశించి అయితే చేయట్లేదు. ఎందుకంటే మన వల్లే మన పొరుగు వాళ్ళు బాగుండాలని ఒక ఆలోచనతోనే మనం ఈ పని చేస్తున్నాం. దయచేసి తప్పుగా ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించొద్దు, మంచిగానే చూసుకోండి. ఎందుకంటే మెయిన్గా చెప్పాలంటే మనకు చదువు లేదు, మనం ఒకవేళ కామెంట్ రూపంలో తెలియచేయాలన్నా లేదా ఇంకోటి పెట్టాలన్నా మనకు చదువు లేదు. తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాను, తెలిసి తెలియని జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను. దయచేసి నేను అనాథాశ్రమం పెట్టాలా వద్దనేది మీకే వదులుతాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ షేర్ చేస్తాను కాబట్టి మీరు నాకు తెలియచేయండి, పెట్టాలా వద్దనేది. ఒకవేళ మీకు మీ ఒపీనియన్ ఎలా ఉంటే అలాగా. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, దీంట్లో సంపాదించుకోవడానికైతే కాదు, ఓన్లీ సేవ చేయాలనే ఆలోచనతోనే నేను ఈ మాటలో మీ దగ్గర నేను పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి, ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఆలోచన అయితే లేదు, ఎటువంటి దురుద్దేశం లేదు. ఒక 10 మంది సభ్యులు కావాలి. ఒకవేళ మేము కూడా మీతో
ఉంటాము నడుస్తామన్న వాళ్ళు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరు లేని స్థితిలో ఉండొచ్చు, రేపు ఒక అపోలో గొప్ప స్థితిలోకి మీరు రావచ్చు. ఎందుకంటే మనము మన కుటుంబమే కాదు, దేశం బాగుపడాలి, మనం కూడా బాగుండాలంటే మన కనీసం మన గ్రామాలన్నీ మనం ఉద్ధరించే అవసరం. కనీసం ఒక్క మనిషికి కడుపు నిండా అంత అన్నం పెట్టినా సరే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని మన కుటుంబాన్ని చూస్తాడని ఆలోచనతో చెప్తున్నాను. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు దాకా మన వీడియోలు ఎవరు చూడకపోతే చూడండి, చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఫాలో అవటానికి మాత్రం ట్రై చేయండి. మళ్ళీ చెప్తాను కదా, ఎటువంటి కుల మత భేదాలు లేవు ఈ చేసే కార్యక్రమంలో. అలాగని మతంతో కూడా పని లేదు, మనుషులతోనే పని. ఎందుకంటే భూమి మీద మనిషి తప్ప మనిషి కంటే బలవంతులు ఎవరు లేరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్న ఈ భూమి మీద ఉన్నాడంటే అది ఒక మనిషే. అలాంటి మనిషికి ఆపద వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు, లేకపోతే బట్టలు లేనప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటానికి, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడానికి, బట్టలు లేనప్పుడు బట్టలు ఇవ్వటానికి ఒక మనిషికి సహాయం చేయాలని చెప్పేసి నేనైతే ముందుకు వస్తున్నాను. అదేవిధంగా దేవుడైతే భూమి మీద లేడు కాబట్టి ఈ లోకంలో ఎన్నో చూస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. తోటి వారిని ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మన వీడియోలు చూస్తున్న వారు చాలామంది వాళ్ళు అప్డేట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు భోజనాలు పెట్టి వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. అలాగే కొంతమంది ఆశ్రమాలు కూడా కడుతున్నారు. ఎందుకంటే ఒక వాళ్ళకి ముందు ఆలోచన ఉందో మనకు తెలియదు. మనం చూసిన తర్వాత చాలామంది డెవలప్ అవుతున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చూస్తున్న మా బంధువులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లేని వారికి ఆ భోజనాలు పెట్టి వీడియో తీసుకుని వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటున్నారు. సరే, ఏదేమైనా కానీ నలుగురికి సహాయం చేసి 40 మందికి ప్రచారం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా లేని వాడికి ఒక పూట అన్నం పెట్టాలని ఒక ఆలోచనతో ఇది పెడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మనం పెడుతున్న ఆశ్రయం మంచిదా కాదా, ప్రస్తుతానికి అయితే మనం దాన్ని కొనే స్థామత మనకు లేదు, దాన్ని మెయింటైన్ చేసే స్థామత కూడా మనకు లేదు. అయితే ఏంటంటే ఏరే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి వీడియోలు పెట్టాలి, ఏ సబ్జెక్ట్ కావాలి అనేది మీరు నాకు చెప్పినట్లయితే నేను అలాగా సెర్చ్ చేసుకుంటాను. దయచేసి, ఎందుకంటే మనకు చదువు లేదు, మనకు ఎలాగ మాట్లాడాలో తెలియదు, మిడిమిడి జ్ఞానంతో మనం వీడియోలు పెడుతున్నాం. దయచేసి అర్థం చేసుకుని మనం చేస్తున్న ఈ సోషల్ సర్వీస్కి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పేసి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాను. అందరికీ వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా అలాగే మీరు నా సపోర్ట్ ఖచ్చితంగా అందించండి.